ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చినటువంటి బడ్జెట్ పూర్తిగా ప్రజలకు, కార్మికులకు, రైతులకు వ్యతిరేకమైనది. 2023-24 ఆర్థిక సర్వే వెల్లడించిన మేరకు ఈ దేశంలో ప్రవేశపెట్టబడినటువంటి బడ్జెట్లు కేవలం కార్పొరేట్ రంగానికి, వ్యాపార వర్గాలకు మాత్రమే లాభం చేకూర్చే విధంగా ఉంది. మొత్తంగా బడ్జెట్లో రైతులకు సంబంధించి మేము డిమాండ్ చేస్తున్న మద్దతు ధరల గ్యారంటీ చట్టం ఎక్కడా ప్రస్తావించబడలేదు. రుణమాఫీ చట్టం గురించి ఎక్కడా ప్రస్తావించబడలేదు. పైగా ఈ దేశంలో భారత వ్యవసాయ పరిశోధన సంస్థ కార్పొరేట్ కంపెనీలైనటువంటి సింజెంటా, అమెజాన్ లాంటి కార్పొరేట్ కంపెనీలతో కలిసి ఒప్పందాలు కుదుర్చుకొని ఈ దేశంలో విత్తనాల ఉత్పత్తికి, అట్లాగే ఇతరత్ర పరిశోధనల క్రమంలో కార్పొరేట్ కంపెనీలతో కూడబలుక్కొని పరిశోధనలు చేయటానికి వీలుగా ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. దీన్ని వ్యతిరేకిస్తున్నాం. దీన్ని ఖచ్చితంగా మానుకోవాలి అని డిమాండ్ చేస్తా ఉన్నాం.